Good morning. 1B లో differentiation, straight lines, limits and continuity 3 chapters complete అయ్యాయి. సో 1Aకి మళ్ళీ వద్దామని చెప్పాను కదా. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఇది 11 మార్క్స్ వెయిటేజ్. ఒక షార్ట్ ఆన్సర్, ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. 4+7. సినాప్సిస్ చెప్తున్నాం. In any triangle ABC, A by sin A is equal to B by sin B is equal to C by sin C is equal to 2R, where ABC are the lengths of the sides BC, CA, AB of a triangle ABC. ABC are the angles, capital ABC. Small ABC ఏమో lengths, capital ABC ఏమో angles, at the vertices of triangle ABC, and capital R is the circumradius of the triangle ABC. This is called the sine rule. ఈ రకంగా ఉంటే సైన్ రూల్ అంటారు. ఇక్కడ ఏమిటంటే స్మాల్ ఏబీసీలేమో బీసీసీఏ ఏబీ తాలూకా సైడ్స్ తాలూకా లెంగ్త్స్, అలాగే క్యాపిటల్ ఏబీసీ ఏమో ఆ వర్డ్సెస్ దగ్గర యాంగిల్స్. క్యాపిటల్ ఆర్ ఇస్ ది సర్కమ్ రేడియస్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబీసీ అయినప్పుడు దీన్ని సైన్ రూల్ అంటారు. ప్రూఫ్లన్నీ కూడా, థీరమ్స్ తాలూకా ప్రూఫ్లన్నీ కూడా ఒకసారి చెప్తాను, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏబీసీ, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ, స్మాల్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ca కాస్ బి, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి. దీన్ని కొసైన్ రూల్. పైది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పైదాన్ని ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీ బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 2r, దాన్ని సైన్ రూల్ అంటాం. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ca కాస్ బి, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి ఈజ్ ది కొసైన్. దీన్ని కొసైన్ రూల్. ఇక్కడ జాగ్రత్తగా చాలా ఈజీ అని గుర్తుపెట్టుకోవడం. ఇక్కడ బీసీలు వచ్చాయి కదా, బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఇక్కడ 2 తర్వాత బీసీ, ఆ బీసీలు వస్తాయి. యాంగిల్ ఈ ఏ స్క్వేర్ అనేది ఆ ఏకి సంబంధించింది కాస్ ఏ, అది అక్కడ వస్తుంది. అలా ఈజీగా గుర్తుపెట్టుకుంటే సరే. ది ట్రయాంగిల్ ఏబీసీ కెన్ బి ఫౌండ్ బై ది ఫార్ములా కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. కాస్ బి ఈజ్ ఈక్వల్ యాంగిల్స్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా అయితే కాస్ బి ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై 2ca, కాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2a. In any triangle ABC, A is equal to B cos C plus C cos C, B cos C plus B is equal to A cos C plus C cos A, C cos B తప్పడ్డది. B cos C plus C cos B, ఇక్కడ A cos C plus C cos A, C is equal to A cos B plus B cos A. ఈ రకంగా వస్తుంది. దీన్ని ప్రొజెక్షన్ ఫార్ములా. నెక్స్ట్, tan b మైనస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ సి బై బి ప్లస్ సి కాట్ ఏ బై 2, ఆర్ tan సి మైనస్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ ఏ బై సి ప్లస్ ఏ కాట్ బి బై 2. ఇది కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. సిఏలో వస్తుంది ముందర ఫస్ట్. ఇక్కడ యాంగిల్ కూడా అంతే కదా. ఇక్కడ సిఏ కాకుండా ఏదైతే మిగిలిపోయిందో అది కాట్ బి బై 2, ఆ రకంగా. ఆర్ tan ఆఫ్ ఏ మైనస్ బి బై 2, అన్నీ అంతే మూడు కూడా. దీన్ని నేపియర్స్ ఎనాలజీ అంటారు. tan ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి కాట్ సి బై 2, ఈ మూడింటి. నెక్స్ట్, ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2s, విచ్ ఈజ్ ది పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబీసీ, దెన్ సైన్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై బీసీ, సైన్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా అంతే, ఏ వచ్చింది కదా ఇక్కడ యాంగిల్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకుంటుంది. ఇక్కడ ఏ వచ్చింది కాబట్టి లోపల బీసీలే వస్తుంది, ఆ రకంగా గుర్తుపెట్టు. అలాగే యాంగిల్ బీతో వస్తుంది కాబట్టి ఇక్కడ లోపలంతా కూడా ఏసీలో వస్తుంది. సైన్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు బండ గుర్తులు అంటాం కదా, అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏసీ, అండ్ సైన్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి బై ఏబి, ఆ రకంగా వస్తుంది. కాస్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు
స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే యాంగిల్ ఏమో న్యూమరేటర్లోని, రిమైనింగ్ ఏమో డినామినేటర్లోనే వస్తుంది. కాస్ యాంగిల్స్. కాస్ బీ బై టూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బీ బై ఏసీ. కాస్ సి బై టూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏబి. అండ్ tan i బై టూ. tan i బై టూ ఎలా వస్తుందంటే యాంగిల్ ఏమో డినామినేటర్లోని, బీసీలేమో న్యూమరేటర్లో. tan i బై టూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. tan b బై టూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి. tan c బై టూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి. ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. డెల్టా ఈజ్ ఈక్వల్ టు, ఇవి మూడు రకాలుగా వస్తుంది. డెల్టా ఈజ్ ఈక్వల్ హాఫ్ బీసీ సైన్ ఏ, అంటే అక్కడ కాంటెక్స్ని బట్టి వీటిలో వాడతారు. డెల్టా ఈజ్ ఈక్వల్ హాఫ్ బీసీ సైన్ ఏ, దాట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ సిఏ సైన్ బి, దాట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏబీ సైన్స్, దాట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏబీసీ బై 4r, దట్ ఈజ్ ఈక్వల్ టు 2r స్క్వేర్ సైన్ ఏ సైన్ బి సైన్స్. అంటే ఈ డెల్టా ప్లేస్లో మనం వీటిలో ఏదైనా కూడా వాడచ్చు. హాఫ్ బీసీ సైన్ ఏ వాడచ్చు, హాఫ్ సిఏ సైన్ బి వాడచ్చు, హాఫ్ ఏబీ సైన్స్ వాడచ్చు, లేదా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి వాడచ్చు, లేదా ఏబీసీ బై 4r వాడచ్చు, లేదా 2r స్క్వేర్ సైన్ ఏ సైన్ బి సైన్స్ వాడచ్చు. ఇందులో ఏదైనా కూడా డెల్టా ప్లేస్లో, అంటే చెప్తున్నాను కదా ఆ కాంటెక్స్ట్ బట్టి ఏదైనా కూడా వాడచ్చు. నెక్స్ట్, ఇఫ్ స్మాల్ r ఈజ్ ది రేడియస్ ఆఫ్ ఇన్సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ, r1 r2 r3 ఆర్ ది రేడియై ఆఫ్ ఎక్స్ సర్కిల్స్. 3 సర్కిల్స్ ఏమో బయట ఉంది, ఆ ఇన్సర్కిల్దేమో r, మిగతా వాటివి r1 r2 r3. దెన్ అప్పుడు రిజల్ట్స్ ఎలా వస్తాయి? r ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్, r1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ, r2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ బి, అండ్ r3 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ సి. ఆల్సో r ఈజ్ ఈక్వల్ టు 4r సైన్ ఏ బై టూ సైన్ బి బై టూ సైన్ సి బై టూ. 3 సైన్లో వస్తాయి, ఇక్కడ కూడా ఉన్నాయి బండి గుర్తుకు. 3 సైన్లో వచ్చేది స్మాల్ r. r1 ఈజ్ ఈక్వల్ టు, అంటే ముందర సైన్కి ఏ వస్తుంది, మిగతా 2 కాస్ బీసీ. నెక్స్ట్ అలాగే 4r సైన్ బి బై టూ, అంటే ఆర్డర్లో అనమాట. ముందర సైన్ ఏ వచ్చింది, తర్వాత సైన్ బి బై టూ, బీసీఏ, బి నుంచి నెక్స్ట్ అనమాట కాస్ ఏ బై టూ కాస్ ఏ బై టూ. నెక్స్ట్ అలాగే r3 ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఏంటి ఏబీ తర్వాత సి, 4r సైన్ సి బై టూ. నెక్స్ట్ రిమైనింగ్ అంటే ఆర్డర్ సిఏబి అని, కాస్ ఏ బై టూ కాస్ బి బై టూ. ఇక్కడేమో ఫస్ట్దేమో ఏబీసీ 3 సైన్లే, ఇక్కడ సైన్ ఏ బై టూతో స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ బీసీలే వస్తుంది. ఇక్కడ సైన్ బి బై టూతో మొదలైంది కాబట్టి బీసీఏ, నెక్స్ట్ సిఏబి, అలాగా ఆ రకంగా వస్తుంది. అది ఆ రకంగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇవి సినాప్సిస్ ఫార్ములాస్ అంతా, అన్నీ కూడా ప్రతిదానికి కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది సినాప్సిస్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ అయ్యాక లాంగ్ ఆన్సర్స్. థ్యాంక్ యూ.